బాగుందన్న. సూపర్, చాలా బాగుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ డూపర్ హిట్ సినిమా. రామ్ చరణ్ యాక్షన్ నటించడం కాదు, జీవించడం. నేషనల్ అవార్డు కంపల్సరీగా వస్తుంది. పెద్దతో ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్, నంబర్ 1 స్థాయికి చరణ్ చేరుకున్నాడు. సూపర్ సినిమా. సినిమా బంపర్ హిట్. మళ్ళీ మన చిట్టుబాబు తర్వాత పెద్దనే రికార్డులు రాసుకుంటేనే చూసుకోండి. రామ్ చరణ్ గారి యాక్టింగ్, చిరుతాతో ఎరంగేట్రం చేశారు. మగధీరాతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. చిట్టుబాబుగా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు పెద్దగా రికార్డులు బద్దలు కొట్టడం ఎలాగో మనందరికీ చూపిస్తున్నాడు. పెద్ద సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంది, సెకండ్ హాఫ్ దాన్ని మించి ఉంది. బాగుంది బాగుంది అన్న, చాలా బాగుంది, చాలా బాగుంది అసలు ఇది చెప్పవసరం. అంతా బాగుంది అన్న, బాగుంది సినిమా, చాలా బాగుంది అన్న. బీజిఎం కూడా బాగుంది, అన్ని సూపర్. చెప్పాల్సింది ఏమి లేదు సినిమా గురించి. ఎంజాయ్ చేయొచ్చు, ఏదైనా సరే. యూత్ కి బాగా పనిచేస్తుంది అన్న సినిమా. ఒక పట్టుదల అనేది ఉంటే ఇప్పుడున్న ప్రపంచంకి ఎలా పోటీ పడాలనేది బాగా చూపించాడు. క్లైమాక్స్ మంచి ఎమోషన్ ఉంది అంటున్నారు. అసలు అన్ని చాలా బాగున్నాయి. నాకైతే ఓవరాల్ గా సినిమా మొత్తం నచ్చింది. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న, ఇక దీన్ని ఎవరు బీట్ చేయలేరు. అంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్. బాగుందన్న, బాగా తీసాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఇది కానీ చాలా బాగా తీసాడు. ఎందుకంటే రామ్ చరణ్ యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారండి. జీవించడంలో మాత్రం చాలా బాగా యాక్ట్ చేశాడు ఆయన. రంగస్థలమే అన్న, పెద్దే అన్న, చాలా బాగా యాక్ట్ చేశాడు ఆయన. బాగుందన్న. డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ అన్న. బుచ్చిబాబు గారి డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ అన్న, బాగుందన్న. ఎలివేషన్స్ కానీ ఇది కానీ అన్న చాలా బాగుంది మూవీ అయితే. జీవించేసాడు అన్న, ఒక విధంగా చెప్పాలంటే జీవించేసాడు. యాక్టింగ్ అయితే మాత్రం చాలా చాలా బాగా చేశాడు. రికార్డ్స్ ఎలా ఉండబోతున్నాయి పెద్దతో? రికార్డ్స్ అయితే రాసుకోవడమే అన్న. బాగుందన్న. మూవీ అయితే ఫ్యామిలీ పరంగా కానీ ఇది కానీ ఒక కంటెంట్ ఉన్న సినిమా అన్న, బాగుందన్న. సినిమా మాత్రం అయితే ఎక్సలెంట్ ఉందన్న, అందరూ చూడదగ్గ సినిమా అన్న. ఈ రోజుల్లో మంచి సినిమా అనేది థియేటర్ రావడం అనేది చాలా తక్కువైంది. ఓటీడీకి అనేది అలవాటు పడాడు, కానీ కంటెంట్ ద్వారా వచ్చిన మాత్రం మూవీ అయితే మాత్రం ఎక్సలెంట్ అన్న, బాగుందన్న. యాక్టింగ్ కి దేని అదే యాక్టింగ్. రంగస్థలమే పెద్ద యాక్టింగ్ చాలా బాగుంది. అవుతుంది. ఇద్దరు కెమిస్ట్రీ పీక్స్. అసలు నాకు ఇందులో బాగా నచ్చిందంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బీజిఎం చాలా బాగుంది. చూడొచ్చు సినిమా, చాలా బాగుంది సినిమా. 3 గేమ్స్ అన్నారు కదా, 3 గేమ్స్ అన్నారు. ఇందులో ఎలా చాలా బాగా హ్యాండిల్ చేశాడు బుచ్చిబాబు. అంటే ఇలా చూపిస్తాడు అనుకోలేదు, బాగా చూపించాడు. పర్లే, యాక్టింగ్ బాగుంది, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగుంది, అంతా బాగుంది. సినిమా చాలా బాగుంది. సినిమాకి ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఇంటర్వ్యూలో, ప్రీ ఇంటర్వ్యూ నుంచి సినిమా అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సినిమా గురించి ఏం చెప్తారు? బుచ్చిబాబు ఇంకా హిట్ కొట్టేశాడు.